మాజీ మంత్రి సిద్ధారాఘవరావు నివాసంలో శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి పడి పూజ భజన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, సిద్ధా లక్ష్మి పద్మావతి దంపతులు, సిద్ధా సుధీర్ కుమార్ దంపతులు, మన్యం ఫణికుమార్ దంపతులు ప్రత్యేకంగా అరటి బోధలతో ఏర్పాటు చేసిన మండపంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారికి శివపార్వతులకు సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి, కనకదుర్గాదేవి తల్లికి మహాగణపతి పూజ, మండపారాధన, మహాన్యాస పఠనం అనంతరం అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. సకల దీక్షా స్వాముల అయ్యప్ప శరణు ఘోషులతో సిద్ధారాఘవరావు నివాసం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నెలబోట్ల రామకృష్ణ శర్మ, అల్లూరు మనోజ్ శర్మ, సుబ్రహ్మణ్యం శర్మ, రాఘవేంద్ర శర్మ పూజ క్రతువు నిర్వహించారు. కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల, మేయర్ గంగాడ్ సుజాత, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణరెడ్డి, దర్శి మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య, మండవ రవి, మండవ శ్రీనివాసరావు, గుమ్మడి సాయిబాబా, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, బంగారు రెడ్డి, రవిపూడి లక్ష్మీనారాయణ, ఏఓ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. మహాపడి భజన అనంతరం సిద్ధారాఘవరావు భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు.